సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో 5వ విడత పోలింగ్ ముగిసింది. 8 రాష్ట్రాల్లో మొత్తం 49 లోక్సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25న 6వ విడత, జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా 5వ విడత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 8 రాష్ట్రాల్లో జరిగిన 49 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరిగింది. వీటిలో మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం లోపల ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 5వ దశ పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో అధికారులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు 56.68% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. 5వ విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సందడి చేశారు. అక్కడి ప్రజలు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. రాహుల్ రాహుల్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాహుల్ వాహనం వెంట పరుగులు పెట్టారు. అనంతరం రాయ్బరేలీలో పలు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లిన రాహుల్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ ఉన్న చిన్నారులను సరదాగా పలకరించారు. స్థానికులతో ముచ్చటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ప్రజలు రాహుల్ తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రాహుల్ వారందరితో ఎంతో ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. 5వ దశలో ఉత్తరప్రదేశ్లోని 14, మహారాష్ట్రలోని 13, బెంగాల్లోని 7, బీహార్, ఒడిశాలలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లోని చెరో లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 613 మంది పురుషులు, 82 మంది మహిళలు ఎన్నికల బరిలోకి దిగారు.